విశాఖ డైరీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ డైరీ లోపలకు చొచ్చుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. పోలీసులు పాడి రైతులకు మధ్య తోపులాట జరిగింది. కనీస ధర ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు రైతులు. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడ గేట్ దగ్గర పోలీసులు అక్కడ రైతులని నిలువరించే ప్రయత్నం చేశారు. గేట్ ఎక్కి ఒక్కసారి ఉధృతంగా వచ్చారు. దీంతో గేట్లు పగలగొట్టి మరి గేట్ని తోసుకుంటూ గేట్లు వెనక్కొట్టుకుంటూ ఇటు పోలీసులకు రైతులకు మధ్య అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నారు. అదిగో మీరు చూడొచ్చు, గేట్ ఎక్కేసాడు ఏకంగా. గేట్ ఎక్కి ఇక్కడ ఆ గేట్ ఎక్కే వ్యక్తిని నిలవరించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ సిచ్యువేషన్ కాస్త ఉద్రిక్తంగా మనకి అదిగో మీరు చూడొచ్చు, ఆ వ్యక్తి ఎప్పుడైతే గేట్ తోసుకొచ్చాడో వెంటనే రైతులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లారు. దీంతో మీరు చూడొచ్చు అక్కడ పోలీసులకు రైతులకు మధ్య అక్కడ ఎటువంటి సినారియో ఉందో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు అక్కడ పోలీసు చాలా తక్కువ మంది పోలీసులు, 4 పోలీసులు మాత్రమే ఆ గేట్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ గేట్ నుంచి ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఒక వ్యక్తి మీరు చూస్తే ఇద్దరు ఆ గేట్ని బలంగా వాటిని నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో విశాఖ డైరీలోకి చొచ్చుకు వెళ్లారు రైతులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. తమకు కనీస ధర ఇవ్వడం లేదంటూ, తమకు రావాల్సిన డబ్బులు తమకు ఇవ్వటం లేదు, కనీస ధర ఇవ్వటం లేదంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 12వ రోజుకు చేరుకుంది. అక్కడ పాడి రైతులు దీక్షకు దిగారు. తమకు రావాల్సిన మద్దతు ధర మినిమం ప్రైస్ ఇవ్వటం లేదంటూ కూడా వాళ్ళందరూ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖ డైరీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ డైరీ లోపలికి చొచ్చుకు వెళ్లారు రైతులు. పోలీసులు పాడి రైతులకు మధ్య తోపులాట జరిగిందని సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కనీస ధర ఇవ్వడం లేదంటూ కూడా వాళ్ళు ఆందోళన దిగిన విజువల్స్ మీరు చూడొచ్చు. డైరీ లోపలకు చొచ్చుకు వెళ్లారు రైతులు, ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు విశాఖ డైరీకి మధ్య పోలీసులు విశాఖ డైరీకి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ ప్రెసెంట్ అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి అప్డేట్స్ అందించేది, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా మారింది. అందుకే ఫోన్ లైన్లోకి ఆయన రావడం జరుగుతోంది. మా ప్రతినిధి వర్మ దగ్గరికి వెళ్తున్నాను. వర్మ, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎందుకంటే విశాఖ డైరీ చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్లే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది వర్మ? మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఇటీవల కాలంలో తరచూ విశాఖ డైరీ వార్తల్లో నిలుపుతా ఉంది. ఇదే క్రమంలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో కూడా ఈ విశాఖ డైరీ మీద పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖ డైరీ అక్రమాలకు పాల్పడుతూ ఉంది. పాడి రైతులకి ఇవ్వాల్సిన మద్దతు ధర ఇవ్వకుండా కూడా వారిని మోసం చేస్తా ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు విశాఖ డైరీలో ఏం జరుగుతుంది, అక్కడ ఆస్తులు ఎందుకు పక్కదారి పట్టి ఇక్కడ సహకార రంగంలో నడవాల్సిన విశాఖ డైరీ యాజమాన్య పరిస్థితిలో కంపెనీ యాక్ట్ లో ఎందుకు పడుతుంది, దీని మీద కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేయించు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా ఒక సభా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే కనుక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన ఈ సభా కమిటీ ఏర్పడింది. నిన్నో మొన్న ఈ సభా కమిటీ రావాల్సి ఉంది. అయితే పెంగల్ సభ నేపథ్యంలో అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మొత్తం పాడి రైతులకి ఎందుకు తక్కువ ధర చెల్లిస్తా ఉన్నారు అని పదే ఈ పాడి రైతులు యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విశాఖ డైరీ నష్టాల పాలైంది కాబట్టి పాల రేట్లు తగ్గించామని వాళ్ళు చెప్పడంతో వీళ్ళంతా కూడా 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. వర్షంలో కూడా వీరు అక్కడే కూర్చుని పదే వీళ్ళు విజ్ఞప్తులు చేస్తా ఉన్నప్పటికీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో దిగి రాలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ పాడి రైతులంతా కూడా గేటు తీసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ 12 రోజుల నుంచి కూడా ఇక్కడ కొద్దిపాటి పోలీసులతో పికెట్ ఏర్పాటు చేసింది. ఆ పికెట్ లో ఉన్న పోలీసులు 4 వీళ్ళని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గేటు చూసుకుని మొత్తం అంతా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లి అక్కడ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి కొంతమంది దూసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో
అక్కడ ఎవరు లేకపోవడంతోనే అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వారినికితోటి సంప్రదింపులు జరిపారు. ఎలాగో సభా కమిటీ వస్తుంది రేపు ఎల్లుండో కనుక మీ సమస్యలను వాళ్ళతోటి చెప్పుకోండి అంటూ కూడా వాళ్ళని నెమ్మదిగా చేసి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా కొంత మెత్తపడ్డారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రైతులంతా కూడా 4 ప్రధాన డిమాండ్లతో ఈ రిలే నిరాదక్షలు 12 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. ఒకటి, మద్దతు ధర. ఆవు పాలకి 50, అలాగే గేదె పాలకి 80 రూపాయలు చొప్పున మద్దతు ధర ప్రకటించాలి. అంటే ఇప్పుడు దీని మీద విశాఖ డైరీ యాజమాన్యం కావచ్చు, లేకపోతే విశాఖ డైరీ ప్రతినిధులు కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? వాళ్ళ నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా? రైతులతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 12వ రోజుకు చేరుకుంది దీక్ష. 12 రోజుల నుంచి కూడా వీళ్ళని పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్ధులయ్యారు. మొత్తం అంతా కూడా ఆ యజమాని అయితే ఇక్కడ లేదు కాబట్టి మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఆడారి ఆనంద్ కుమార్ ఈ చైర్మన్ ఈ దీనికి విశాఖ డైరీకి ఆయన రీసెంట్ గానే వైజాగ్ వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడికి వస్తున్న దాఖలాలు కూడా లేవు. కానీ బయట ఏవైతే ఉన్నాయో విశాఖ డైరీ ఆస్తులన్నీ కూడా అమ్మకాలకు పెడతా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరపున ఇవన్నీ కూడా రాసుకుంటున్నారు అని ప్రత్యేకంగా జనసేన ప్రత్యేకంగా దీని మీద విమర్శలు రోజు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎప్పుడైతే మా సమస్యల్ని పట్టించుకోకుండా యాజమాన్యం మాతో సంప్రదింపులు జరగకుండా ఎక్కడో బయట ఉన్న విశాఖ డైరీ ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారంటే వార్తలు రావడంతోనే వీళ్ళంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది ప్రధానంగా 4 డిమాండ్లు. ఒకటి, ఆవు పాలకి 50 రూపాయలు, గేదె పాలకి 80 రూపాయలు చొప్పున మద్దతు ప్రకటించాలి. అలాగే సహకార రంగంలో నడవాల్సిన విశాఖ డైరీ కంపెనీ యాక్ట్ లోకి ఎందుకు వెళ్ళింది, తక్షణం మళ్ళీ కోఆపరేటివ్ యాక్ట్ కి బదలాయించాలి. రెండోది, అన్యాక్రాంతమైన ఈ ఆస్తులన్నీ ఎక్కడున్నాయో కూడా వాటి మీద నివేదిక సమర్పించాలి. అలాగే మాకు బోనస్ ప్రత్యేకంగా కోఆపరేటివ్ యాక్ట్ లో చూసుకుంటే కనుక వాళ్ళకి బోనస్ ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు సంప్రదింపులు చెప్పారు. వాళ్ళు మళ్ళీ తమ రిలే నిరాదక్ష శిబిరానికి చేరుకున్నారు. రైట్ అమ్మా, మొత్తంగా అయితే మాత్రం విశాఖ డైరీ దగ్గర అవును విశాఖ డైరీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ డైరీ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద గేట్ ని తోసుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు పాడి రైతులకు మధ్య తోపులాట జరిగింది. కనీస ధర ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగుతున్నారు రైతులు. డైరీ లోపలికి చొచ్చుకు వెళ్లారు. రైతులు ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు విశాఖ డైరీకి వ్యతిరేకంగా రైతులు అక్కడ నినాదాలు చేస్తూ అక్కడ దీక్షకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. డైరెక్టర్లకేమో నామినేట్ చేశాడు. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క డైరెక్టర్కి 15 లక్షల రూపాయల ఆదాయం వచ్చేట్టు నెలకు వాళ్ళ పప్పు చెప్పాడు. అందువల్ల డైరెక్టర్లు మాట్లాడరు. ప్రెసిడెంట్ మనం ఎన్నుకున్న ప్రెసిడెంట్లు బంగారం పిల్లలు కాసుపడి వాళ్ళు మాట్లాడరు. మరి ఎవరు ప్రజలు అంటే మనము అసంఘటితంగా ఉంటాం, చెదిరిపోయి ఉంటాము. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.